బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మారేడుమిల్లి వెళ్లే పర్యాటకులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అడవిలోకి వెళ్లొద్దని పర్యాటకులకు వార్నింగ్ ఇస్తున్నారు. అటవీ ప్రాంతంలో ల్యాండ్ మైన్లు, ప్రెషర్ మైన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ల్యాండ్ మైన్లను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పర్యాటకులను అటవీ ప్రాంతంలో తిరగొద్దని హెచ్చరిస్తున్నారు. మారేడుమిల్లి వెళ్లే పర్యాటకులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పర్యాటకులను అడవిలోకి వెళ్లొద్దని వార్నింగ్ ఇస్తున్నారు. అటవీ ప్రాంతంలో ల్యాండ్ మైన్లు, ప్రెషర్ మైన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సో ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. మౌనిక, ఛత్తీస్గఢ్ రాష్ట్రం సరిహద్దుగా ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లాలోను ఇటు మారేడుమిల్లి లోతట్టు అటవీ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చే పర్యాటకులు వెళ్లొద్దని చెప్పేసి అయితే భద్రతా బలగాలు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నాయి. ఏదైతే నవంబర్ నెలలో జరిగినటువంటి కాల్పుల్లో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ అయితే చేపట్టారు. ఈ కూమింగ్ లో మావోయిస్టులు ఇంతకు ముందే మారేడుమిల్లి లోతట్టు ప్రాంతాల్లో కొన్ని ల్యాండ్ మైన్లు, ప్రెజర్ మైన్లు, అదేవిధంగా బాంబులు అమర్చినట్లు కూడా భద్రతా బలగాలు అయితే గుర్తించాయి. అయితే భద్రతా బలగాలు వీటికి హాని తలపెట్టాలని వీటిని అటు మావోయిస్టులు అడవిలో అమర్చినట్లు కూడా పోలీసు భద్రతా బలగాలు అయితే గుర్తించాయి. ఇక అడవి ప్రాంతాన్ని కూడా భద్రతా బలగాలు అయితే జల్లెడ పడుతున్నాయి. దీంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి పోలీస్ పార్టీలకు ఈ మందు పాత్రలను వెలికి తీసే పనులు అయితే చేస్తున్నారు. ఇప్పటికే అటు బాంబు డిస్పోజల్ టీమ్ తో వాటిని అయితే నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అడవిలో అమర్చినటువంటి మందు పాత్రలు వెలికి తీసే వరకు కూడా అటవీ ప్రాంతాలకు ప్రజలు అటు పర్యాటకులు కావచ్చు ఏదైతే వెళ్ళొద్దని అయితే పోలీసులు వార్నింగ్ కూడా ఇస్తున్నారు. అయితే మారేడుమిల్లి అటవీ ప్రాంతాల పరిధిలో గల గత నెల 18, 19 తేదీలో కూడా మావోయిస్టు పార్టీలు మధ్య జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాతో పాటు మొత్తం 13 మంది కూడా మృత్యువాత పడ్డారు. అలాగే నిన్న ఒడిశా కంధమాల్ జిల్లా అడవుల్లో జరిగినటువంటి కాల్పుల్లో కూడా మావోయిస్ట్ అగ్రనేత గణేష్ ఉయికే కూడా 6 ఆయనతో పాటు చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సరిహద్దు ప్రాంతాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద కూడా భద్రతా బలగాలు అయితే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు మారేడుమిల్లి అటవీ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ భద్రతా బలగాలు కూడా కొంత మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతోనే కూమింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే భద్రతా బలగాలు కొన్ని ల్యాండ్ మైన్స్ ను అదేవిధంగా ప్రెజర్ మైన్లను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు మారేడుమిల్లి లోతట్టు ప్రాంతాల మొత్తాన్ని కూడా జల్లెడ పట్టి మందు పాత్రలను వెలితీసే చర్యలు అయితే భద్రతా బలగాలు అయితే సాగిస్తున్నాయి. సో పర్యాటకులు బీ కేర్ఫుల్ అంటూ కూడా పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అయితే సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మౌనిక. రైట్, థ్యాంక్ యూ.